అట్లా కాకుండా నేను అడగడం మొదలుపెట్టాను అనుకోండి, అన్నీ అవసరాల కిందే కనపడతాయి. అన్నీ అవసరాల కిందే కనపడి బరువు పెంచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, పెంచుకుంటూ వెళ్ళిపోతే అక్కర్లేని వాటిలో జీవితం వెళ్ళిపోతుంది. అదే భాగవతంలో తృణావర్తోపాఖ్యానం అనేటటువంటి ఉపాఖ్యానం రూపంలో చెప్తారు. యశోద చిన్ని కృష్ణుడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. అకస్మాత్తుగా చాలా బరువైపోయినట్టు అనిపించాడు. ఆ కృష్ణుడిని పక్కన దింపేసింది. ఎప్పుడైతే పక్కన దింపేసిందో వెంటనే తృణావర్తుడని కంసుని పనుపున రాక్షసుడు వచ్చాడు సుడిగాలి రూపంలో. పెద్ద సుడిగాలి రూపంలో వచ్చి చిన్ని కృష్ణుడిని కూడా ఎత్తుకుని అలా పైకి తీసుకెళ్ళిపోతూ వెళ్ళిపోయాడు. సుడి ఎరగని హరిసుడివడ సుడిగాలి తరంగు రెక్కసుడి విసిరిడియా సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెగడితే గడిరి అదిపా అంటారు. అంత పెద్ద ధూళి లేచిపోయి కళ్ళల్లో పడిపోతే అక్కడ ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా కళ్ళు కనపడలేదు. ఆ దుమ్ము కళ్ళల్లో పడిపోయింది. ఈ సుడిగాలి కృష్ణుడిని ఎత్తుకుపోయింది. ఈ యశోద కళ్ళు తెరిచింది, కృష్ణుడు కనపడలేదు. లేకలేక పుట్టిన కొడుకు. అంటే పోతన గారి పాండిత్యం అంటే ఆ సమయంలో ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో పద్యం అలాగే పడింది ఆయనకి.